నాగర్ కర్నూలు జిల్లాలో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తూ పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించిన తదుపరి కార్యాచరణ సిద్ధం చేయడానికి హైదరాబాద్లో ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నేపథ్యంలో ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ మేరకు అచ్చంపేటలో గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు బీఆర్ఎస్ నేత కొర్ర వంశీని పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష సంఘాలు కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం కావాలని చెప్పేసి ఈరోజు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్టులతోటి అది చేసి ఇది చేసి భయపెడుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. కావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు డిఎస్సీ వాయిదా వేయండి, డిఎస్సీతో పాటు మెగా డిఎస్సీ ఏంటంటే ఈరోజు మాకు ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళకి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా ఏమంటే ఇప్పుడు పోయినంతప్పుడు ఏదో ఒక సాఫ్ చెప్పుకుంటా వాడు చేసిన వల్ల అప్లై చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ తొత్తులు అని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఇకనన్నా ముఖ్యమంత్రి గారు సోయి తెచ్చుకొని నిరుద్యోగుల పట్ల కాస్త ప్రేమ, జయ, జాలి చూపవలసిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఏదైతే గత ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, అక్రమ అరెస్టులకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో గిరిజన యువ నాయకుడు బీఆర్ఎస్ యువ నేత కొర్ర వంశీని ఉదయం పోలీసులు తెల్లవారుజామున అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ మధ్యకాలంలో ప్రతి నిత్యం కూడా ఇది పరిపాటిగా మారిందని చెప్పవచ్చు. యువకులను, తర్వాత విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలను ముఖ్యంగా ఏ పిలుపు ఉన్నా లేకపోయినా పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ రోజు కావచ్చు, మొన్న కావచ్చు, అసలు అంటే ఎవరైతే నిరుద్యోగుల తరఫున ప్రశ్నిస్తారో, నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తారో వాళ్ళని ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఉదయం సమయంలో అరెస్ట్ చేసి స్టేషన్ లో నిర్బంధించి సాయంత్రం వరకు కూడా వాళ్ళను స్టేషన్ లోనే ఉంచుతున్నటువంటి పరిస్థితి. అయితే డిఎస్సీ వాయిదా వేయాలి, డిఎస్సీ రాసే వాళ్ళకి నిరుద్యోగులకు ఇబ్బందిగా ఉంది, తర్వాత గ్రూప్ 2 కూడా వాయిదా వేయాలని చెప్పేసి మధ్యకాలంలో వీళ్ళు ప్రశ్నించిన నేపథ్యంలో వీరందరూ కూడా ముందస్తుగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో నాగర్ కర్నూలు కావచ్చు, అచ్చంపేట, కొల్లాపూర్, తర్వాత వీటికి సంబంధించి యువ నేతలను, తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ యువ నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇక్కడ ఎవరైతే ప్రశ్నిస్తారో, ముఖ్యంగా ఈ నిరుద్యోగుల తరఫున ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారో వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళను ప్రోత్సహిస్తుందన్న కోణంలో ముందస్తుగా పై అధికారుల సూచనల మేరకు మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ స్థానిక పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులకు అండగా ఉండాల్సినటువంటి నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి నేతలు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఎవరు అరెస్టు చేసినా, ఎవరిని అదుపులోకి తీసుకున్నా అని మా కార్యాచరణ మాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల తరఫున పోరాడతాం, నిరుద్యోగుల కోసమే మేము ఉద్యమిస్తామని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుని పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి, నిరుద్యోగులు ఏదైతే కోరుతా ఉన్నారో డిఎస్సీని వాయిదా వేయాలని చెప్పేసి ఆ కోణంలో ప్రశ్నించినటువంటి వారిని, తర్వాత గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏ పోరాటమైనా మేము ముందుండి ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అక్రమ అరెస్టులు ఇవన్నీ కూడా భయపెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఈ అరెస్టులతో మేము ఎవరు కూడా భయపడమని చెప్పేసి రాబోయే రోజుల్లో నిరుద్యోగుల కోసం ఎంతకైనా పోరాడతామని చెప్పేసి ఈ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.